500 అంట. $500 ఎవరన్నా చూపిస్తారా అమ్మ? ఏమో లేదు, నువ్వు చెయ్యి పోనీ, చెయ్యమ్మా. 1000 అని చెప్పిన మరి అదే. వెయ్యికైతే ఓకే. గుండాలు కొంచెం మనిషి జన్మ ఎత్తాకమ్మా. ఎందుకమ్మా ఎక్స్పోజింగ్ అందరూ చూపిస్తున్నారు, ఇప్పుడు ఎందుకు చూపిస్తలేరమ్మా? అమ్మ అదేంటిది? నా బొక్క. అమ్మ ఇలా కొలతలు కొలిసి అలా మధ్యలో పెట్టాలా? మధ్యలో అలా పెట్టి ఇలా కారం నవ్వించుకో సాహిత్య లెక్కలు మర్చిపోతాను. 1 2 3 అబ్బో అబ్బో పడమ్మ గ్లాసు. కొలతలు కలిసి ఇలా లేకపోతే పచ్చడి సరిగ్గా కుదరదమ్మా. నువ్వు పొచ్చినాడు, నువ్వు పెళ్ళని మల్లెపూలు ఇవి ఎందుకు పెట్టుకుంటున్నావు? ఊరికే ఎక్కేయచ్చు కదా, అన్నీ పెట్టుకెందుకు ఎక్కేసావు? ఇది అంతే. ఏసయ్యా ఈమెను క్షమించి పాపిని. నువ్వు పాపి నేను పాపి తెలుస్తూనే ఉంది అక్కడ. ఈ పాపని క్షమించు తండ్రి, ఎందుకంటే తనకి ఏమి తెలియదు కాబట్టి తనని క్షమించి నువ్వే. అమ్మంటి మెరిసే మేఘం కురిసేవానా. ఇది ఎందుమో కాపుడా అయితే మాట్లాడకురాదు. ఇదా కొడుతుందమ్మా, ఎందుకు కూడదు? 10 డబ్బాలకు నిండుతుంది, ఇది ఈజీ నిండుతుంది. అయ్యో అయ్యో మెల్లగమ్మ తల్లి. దేనికమ్మా? బిర్యానీ అది పెట్టనన్నావు కదమ్మా. కాదు పెట్టనన్నావు కదమ్మా. అందుకని పెట్టలే, కొంచెం కొంచెం పెట్టుకో. అమ్మ చికెన్ పచ్చడి అండి. ఆర్డర్ పెడుతున్న వాళ్ళకు కూడా మీకు నంబర్ ఇస్తాను, నంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ కావాలంటే మీరు చేసుకోవచ్చు. నంబర్ వచ్చేసి 8688 చెప్పమ్మా 67552526. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, అమ్మ లిఫ్ట్ చేస్తుంది. మరి ఆర్డర్ ఇచ్చుకునే వాళ్ళకి మీరు ఫోన్ చేయండి, ఆటలు ఆడుకునే వాళ్ళు కాదండి. సూపర్ అమ్మా, చికెన్ పచ్చడి సూపర్ అంటండి. చల్లగాక డబ్బాలకు నింపెడతావా? అంతేనా? చికెన్ పచ్చడి రెడీ. ఇందులో నిమ్మకాయ ఏమైనా పెడతావమ్మా? వేరే ఐటమ్స్ వేస్తావా? ఇది అమ్మ హౌస్ అండి, దిస్ ఇస్ అమ్మ హౌస్. అమ్మ నైటీ ఇది ఇవాళ గుర్తండి, అది కూడా చెప్పు. అమ్మ నైటీ వేసుకుందండి ఇవాళ పద్ధతిగా, సాంప్రదాయంగా. ఈ నైట్కి ఇలా ఇలా తుడుచుకుంటుంది అప్పుడప్పుడు, అందుకోసం నైట్ చేసుకుంటాను. అయ్యో అయ్యో అమ్మ ఏది వేస్ట్ చేయదండి, అన్నీ పద్ధతిగానే చేసుకుంటుంది అమ్మ. నిన్న బిర్యానీ వండిందంటే అండి 2000కు 4000 రూపాయలు వచ్చిందంటే లాభం అమ్మకు. అలా చికెన్ సూప్ కూడా పోసి అద్భుతంగా చేస్తుందండి. ఎవరైనా తెలిస్తే మీకు కామెంట్ చేయండి, చికెన్ సూప్ అలా పెట్టి చేస్తారా?
ఎవరైనా అమ్మ ఆరోగ్యం బాగుండట్లేదండి ఈ మధ్యలో, హెల్త్ బాగుండట్లేదు. అందుకోసం అమ్మకు అలాగే చికెన్ ఆవకాయ, మటన్ ఆవకాయ, ఫిష్ ఆవకాయ, రొయ్య ఆవకాయలు అన్నీ ఉన్నాయండి. ఏది మీకు ఆర్డర్ అంటే నాకు ఒక అరగంట ముందు పంపితే నేను చేసేస్తాను. ఏమేమి ఉన్నాయమ్మా? చికెను, మటను, ఫిష్, రొయ్య ఫిష్ కూడా పెడతావమ్మా? అన్నీ పెడతాం. ఓకే, రేపు ఫిష్ అండి. ఇవాళ చికెన్ కదా, రేపు ఫిష్. ఓకే, చికెన్ పచ్చడి ఇవాళ రెడీ అయిందండి. రేపు ఫిష్ పచ్చడి. చిన్న డబ్బాలు, ఇంకా చిన్న డబ్బాలు తెమ్మంటే పోనీ 50 పెట్టింది కదా, మరి 50కి వద్దులేమ్మా, 100 మరి అది అలవాటు అయిపోతుంది. ఏం గిడుతుందమ్మా నీకు? గిట్టదు. ఈ మనసు మంచిది రాదు. ఏదో కొంచెం ఇలా చెప్పే ఒప్పుతాను. ఏమని చూసావు 5,000 పెట్టుబడి పెట్టాను. ఇప్పుడు 1,000 రూపాయలు కూడా ఇంట్లో లేదు, 600 మిగిలింది. అందుకని కోపం వచ్చేసింది. కాకపోతే 1,000 రూపాయలు మసాలాలు పట్టుకున్నాను. అంటే లాభం 1,600 మిగిలింది 5,000కి. మరి సలైనక డబ్బలకి ఎత్తాలి అది. అంతే. దిస్ ఇస్ అమ్మ మేడది. ఇక్కడ బంగ్లా అన్నట్టు అమ్మ బంగ్లా. ఇక్కడ అమ్మ సామాన్లు వేసుకుంది. కడుక్కోదండి, 2-3 రోజులైనా కడుక్కోదు. ఏంటమ్మా 2 రోజులైనా కడుక్కోవట్లేవా సామాన్లు? నాకు నేర్చుకోవచ్చు, నువ్వు కడుగుతా వచ్చి. ఇలా పాడేస్తుందండి కింద, ఇలా పాడేస్తుంది బాటిల్స్. ఇంకసారి ఆపే, ఇంకసార్లే ఇంకసారి వీడియో ఆపు. వీడియో ఉంటే ఆమెకు కొంచెం సైకోలాగా బిహేవ్ చేస్తుందండి. అమ్మ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మనం వీడియో బంద్ చేయాలి. అట్లా అమ్మకు వాళ్ళ పెళ్లి చూపులు వాళ్ళు వస్తారంట. అమ్మ ఏ ఊరు వాళ్ళు? పెళ్లి చూపులు బెంగళూరు నుండి ఒక అబ్బాయి వస్తున్నాడు వాళ్ళు చూడడానికి. ఆ సంబంధం ఓకే అయితే కూడా మీకు యూట్యూబ్లో పెట్టేస్తుందండి. సంబంధం ఓకే అయితే కూడా పెట్టేస్తా అమ్మ అబ్బాయి ఫోటో. కొడతాను సంబంధం ఓకే అయిందంటే. అర్థమైందా? అది నోరా మోరా? పెళ్లి చేసుకుంటాను నోరా మోరా? నీ వీడియోకి నన్ను రంకుదాన్ని చేసేస్తావా? రంకుదాన్ని చేయట్లేదమ్మా, మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకో. ఏంటి ఈ రంకులు? ఈ రంకులు అవసరమా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నోరు జాగ్రత్త. నోరా ఇది ఏంది ఇది? ఛీ, వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్ స్టూపిడ్ పిలో. ఇగోళ్ళ మదర్ అండి, మదర్ ఇల్లే. ఇగోళ్ళ హస్బెండ్ అండి, హస్బెండ్ని పైకి ఎక్కించింది. ఇక్కడ వాళ్ళ వినాయకుడు, వాళ్ళ బాబా. చూడండి ఫ్రెండ్స్, ఈమె కాస్ట్యూమ్స్ అంతా ఒక్కొక్కటి వచ్చేసి 100 రూపీస్ 50 రూపీస్ ఉండొచ్చు నాకు తెలిసి. ఈ కాస్ట్యూమ్స్ 150 అలా ఉండొచ్చు అండి. ఇది ఆమె బెడ్ అన్నట్టు. ఇక్కడ ఆమె పడుకునేది ఈ బెడ్ మీదనే అండి. సాయంత్రం కానీ బెడ్ ఎక్కుతుంది. ఇట్లా ఆవాల పొడి మళ్ళీ తక్కువ వేసిన అని చెప్పి మళ్ళీ ఆవాల పొడి వేస్తుంది అందులోకి. నీకు ఆవాల పొడి అని చెప్పలేదు, మిరియాల పొడి. ఇది మిరియాల పొడి అంటే అండి కొంచెం ఘాటుగా ఉండడానికంట, అంటే మసాలా రసానికి ఎక్కాలా అని అలా వేస్తుంది ఇది అన్నట్టు అమ్మ. ఇక్కడ అన్ని వాటర్స్ కింద ఏంటి ఇట్లా బాటిల్స్ పెట్టేసినావు మమ్మీ. ఒంట్లో బాగుండట్లేదండి నాకు కూడా ఈ మధ్యలో. ఏమన్నా నా ఛానల్ కూడా డబ్బులు రావట్లేదండి. ఏమన్నా మీరు సాయం చేయాలనుకుంటే నేను నంబర్ పెడతానండి, నా నంబరు. అమ్మ నా నంబర్ చెప్పమ్మా. ఈ మధ్యలో రాజుకి డబ్బులు రావట్లేదు, ఎవరైనా హెల్ప్ చేయండి, చాలా నష్టపోయినాడు, దాదాలు ఉంటాయని చెప్పమ్మా. చెప్పమ్మా, రాజుకి డబ్బులు రావట్లేదని చెప్పవా? నీకు మాత్రం చెప్పుకుంటావు. ఎందుకమ్మా అలా చేస్తున్నావు? తోటి మనిషిని జాలి దయ కనికరం లేదా? హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. రాజు ఇవాళ 3 కేజీలు చికెన్ తెచ్చి పచ్చడి పెట్టమ్మని నేను పెడతాను అన్నాడు. అందుకని అదిగోనండి పెడుతున్నాను. చికెన్ ఆవకాయ పెడుతున్నానండి, చూశారు కదా. అదిగోని చికెన్ ఆవకాయ పెడుతున్నానండి. బిర్యానీ ఏమి రావట్లేదండి. అందరికీ కూడా ఎక్కువ పెట్టేస్తున్నానండి ఫస్ట్ టైం అని. అయినా సరే 200 రావట్లేదు. 200 లాభం వస్తుంది. 200 నేను ఏం బతకనండి. అందుకనే కోపం వచ్చింది. రాజు ఏదో ఒకటి జాబ్ చూపించు అంటే, నీ ఫ్రెండ్ ఒకటి కనిపించాడు తెల్లగా ఉన్నాడు, రాజుని అడగండి అన్నాడు. రాత్రి కలిసి వచ్చాడు బిర్యానీ, తెల్లగా ఉన్నాడు కుర్రోడు. అవలే నీ ఫ్రెండ్ అన్నాడు. అయితే
రాజు నా హాస్పిటల్లో జాబ్ చూపించుకుంటే ఓకే అంటే అమ్మ ఇది పెట్టి చూడు నేను అమ్మి పెడతాను నీకు 10 ప్యాకెట్లు ఇచ్చేవి ఇవాళ అన్నాడు. అందుకు 10 తీసుకొచ్చానండి. 3 కేజీలు చికెన్ తీసుకొచ్చాను. మా ఫ్రెండ్ నీకు బిర్యానీ కొనుక్కున్నాడమ్మా వచ్చి? కొనలేదు, ఊరికి ఆగిపోయాడు. రేపు కొనుక్కుంటాను అన్నాడు. వెళ్తే వెళ్ళిపోతున్నాడంట. ఇదిగోనండి ఈ డబ్బాలు 1 100 ఎవరికైనా కావాల్సిన మీకు నాకు ఎంత పట్టమంటే అంతనే పడతానండి. నెంబర్ చెప్తాను తీసుకోండి. 8688675526 అండి. మీకు ఒక అరగంట నాకు టైం ఇస్తే మీకు ఎంత కావాలి, ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు పడతాను. తిన్నాకనే నాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఒక్కళ్ళే. నాకు అంత ఇష్టం అండి, కుకింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ₹1 రావట్లేదండి, కష్టపడుతున్నాను. ఎవరో పులిబిందలైన మాత్రం దేవుడిలాగా నాకు అన్నీ ఇస్తున్నారని ఇంటికి డబ్బులు ఇచ్చారు. ఫ్రిడ్జ్ కొన్నారు, 16,000 పెట్టుకోమని ఇచ్చారు. గిన్నెలు 10,000 పెట్టి గిన్నెలు కొన్నారండి, 2 ఆట బాక్సులు. కానీ ఒకళ్ళు 2 3 కొంటున్నారు, నాకు 300 లాభం వస్తుందండి. సెంటర్లోకి వెళ్ళి పెడదామంటే మగోడు ఉండాలండి పక్కన. వీడేమో డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోతున్నాడండి. అందరూ మన దగ్గర తినేసి వాళ్ళే కానీ మనకు రూపాయి పెట్టిన వాళ్ళు ఉండలేదండి. అందుకు రాజు అన్నాడు, అమ్మ ఇది పెట్టుకో నీకు ఈజీగా ఉంటుంది, నెల కూడా ఉంటుంది, బాక్సులు పాడవు అన్నాడు. సరే అని ఇది మొదలుపెట్టాను. దైవదాలు అండి, గణేశుడు, పార్వతి, పరమేశ్వర మీరందరూ తోడుండి నాకు వెళ్ళిపోయేలా చూడండి. నిలవ మాత్రం నెల ఉంటుందండి, ఏమీ పర్వాలేదు. ఓకే, మధ్యలో చచ్చిపోతారు వీళ్ళు. హలో 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 ఎవరు? నువ్వు చేసి నన్ను ఎవరంటావేంటమ్మా? అది చేసి ఎవరో అని అడుగుతుంది చూడు. మనలో ఆమె ఫోన్ చేసి నిన్న ఎవరు అంటుంది? ఎవరో అని అడుగుతుంది నన్ను ఫోన్ చేసి. చికెన్ పచ్చడి నైస్. బాయ్ బాయ్ అందరికి బాయ్.